6 గ్యారెంటీలు అమలైనయా? నెలకు 2500 ఆడపిల్లలకి ఇస్తానన్నాడు. వస్తున్నాయా? ఎవరికైనా? ఆ ఆడబిడ్డలు మీదికి చూస్తున్నారు. ఈ దోకేబాజీ రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ బిడ్డలు గుణపాఠం చెప్పాలి, బోరబండ బిడ్డలు గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఆ ఆడబిడ్డల మీదికి చూస్తున్నారు. ముసలవ్వలు పాపం, తాతలు, వాళ్ళకు కూడా ఆశ పెట్టిండు. గుడ్డి కొంగలో ఎదురు చూస్తున్నారు పాపం. ఈ రేవంత్ రెడ్డి 4000 ఇస్తా అన్నాడు. 2000 కాదు 4000 ఇస్తా అన్నాడు. ఆ ముసలవ్వలు తాతలు మీదికి ఆశగా చూస్తున్నారు. మీకు ఒక అవకాశం వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డికి చురుకు పెట్టే అవకాశం మీకు వచ్చింది. వాత పెట్టే అవకాశం మీకు వచ్చింది. కర్రు గాల్చి వాత పెట్టే అవకాశం మీకు వచ్చింది. బిడ్డ రేవంత్ రెడ్డి, నీ పరిపాలన బాగలేదు. నీ 6 గ్యారెంటీలు అమలు కాలేదు. నీ తిట్ల పురాణం వినడానికి జూబ్లీ హిల్స్ సిద్ధంగా లేదు. నీ పరిపాలనలో హైదరాబాద్ ఆగమైపోయింది. రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. బతుకు తెరువు లేకుండా పోయింది. ఎవరి చేతిలో పైసలు ఆడతలేవు, వ్యాపారాలు నడుస్తలేవు. నిన్నకు అక్కడ మెడికల్ షాప్ పోతే ఆయన అంటున్నాడు, సార్ 30% బిజినెస్ పడిపోయింది సార్ అంటున్నాడు. ఇటువంటి పరిస్థితులలో నీ ప్రభుత్వం మంచిగా లేదు. నువ్వు బుద్ధి తెచ్చుకో, నువ్వు గుణపాఠం నేర్చుకో. ఇదిగో నీ పతనం ప్రారంభం అవుతున్నది. తిరిగి మేము బీఆర్ఎస్ నే తెచ్చుకోదలుచుకున్నాం. నీ పరిపాలన వద్దు మాకు అని మీరు ఒక సందేశం పంపాలంటే ఈ ఎన్నికలలో ఏం చేయాలి? కారు గుర్తుకు ఓటేయాలి. గులాబీ జెండాను జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎగరేయాలి. కాంగ్రెస్ బుల్డోజర్ పాలనను పాతాళానికి అణగదొక్కాలి. మీరు తొక్కితే రేవంత్ రెడ్డి మీ కాళ్ళ కాడికి వస్తాడు. అప్పుడు మీ కాళ్ళ కాడికి వస్తాడు రేవంత్ రెడ్డి మీ కాళ్ళ కాడికి రావాలంటే ఇప్పుడు చాలా ఫోన్స్ కొడుతున్నాడు. ఏమంటున్నాడో తెలిసినా? రేవంత్ రెడ్డికి బాగా వచ్చిన విద్య ఏంటంటే బ్లాక్ మెయిల్ చేసుడు బాగా వచ్చు. ఆయన వెన్నతో పెట్టిన విద్య, ఆయన బ్లడ్ లోనే ఉన్నది బ్లాక్ మెయిలింగ్ అనేది. ఆయనకి 2 వచ్చు. ఒకటి బ్లాక్ మెయిల్ చేసుడు, 2 బ్యాగులు మోసుడు. బ్యాగులు మోసుడు ఒకటి వచ్చు. ఢిల్లీకి మూటలు వంపేటి వరి కాంగ్రెసు కంత్రి, ఢిల్లీకి మూటలు వంపేటి వరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమునికి ముఖ్యమంత్రి. ఢిల్లీకి మూటలు వంపేటి వరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమునికి ముఖ్యమంత్రి. ఢిల్లీకి మూటలు వంపేటి వరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమునికి ముఖ్యమంత్రి. ఢిల్లీకి మూటలు మోసే కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొడుతున్న మురికి ముఖ్యమంత్రి. ఎప్పుడు చూసిన బొర్రుడు చదువుడే కోరి ముఖ్యమంత్రి, ఎప్పుడు చూసిన బొర్రుడు చదువుడే కోరి ముఖ్యమంత్రి. నీకు ఓట్లు వేస్తే మా కొరిగిందేంది కాంగ్రెసు కంత్రి. ఎప్పుడు చూసిన బొర్రుడు చదువుడే కోరి ముఖ్యమంత్రి, నీకు ఓట్లు వేస్తే మా కొరిగిందేంది కాంగ్రెసు కంత్రి. బ్లాకు మెయిలు దందాలు చేసినవు, బందిపోట్లనే మించిపోయినవు. బ్లాకు మెయిల్ దందాలు చేసి ఏం చేస్తాడు తెలిసినా? అది ఒకటి ఉన్నది కదా మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. దాని కింద ఎవరైనా బిల్డింగ్ కట్టుకోగానే, ఎవరైనా కంపెనీ పెట్టంగానే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాని వివరాలు తీసుకుంటాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ఆ వివరాలు తీసుకొని ఫోన్ చేసి నీ సంగతికి ఇట్లున్నది, నాకేమిస్తావు చెప్పు అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. బ్లాక్ మెయిల్ చేసి చేసి బ్లాక్ మెయిల్ దందాలతో వచ్చిన డబ్బుతో జూబ్లీ హిల్స్ లో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచే నడిపిస్తున్నాడు. గవర్నమెంట్ అంతా కూడా అక్కడి నుంచే నడిపిస్తున్నాడు. ఏమన్నాడు? నేను ప్రగతి భవన్ లోనే ఉంటా, ప్రతిరోజు పేద ప్రజల్ని కలుసుకుంటా అని చెప్పిండు. కలుస్తున్నాడా? ఉన్నాడా? అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడా? ఒక్క రోజు కూడా కలుస్తున్నది లేదు. అబద్ధాలు చెప్పిండు. అక్కడి నుంచి కలుస్తా అని చెప్పిండు. ఇవాళ అక్కడికి పోతే ముఖ్యమంత్రి కలవడు, మంత్రి కూడా ఉండడు. ఎవడు దాని పేరు మార్చిండు ప్రగతి భవన్. దాంట్లో మంత్రి కూడా ఉన్నాడు, ఒక చిన్న ఆఫీసర్ కూడా ఉన్నాడు.